This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం అప్పాజీ బ్రదర్ డైరీ ఫామ్ లో ఉన్నాము. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి అన్న. ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బాడి క్రాసింగ్ గేదెలు, ఈ 4 రకాల గేదెలు కూడా మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి అన్న. రేట్లు విషయానికి వస్తే 80 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం 3 నుంచి 5 కానీ 10 కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. మన అప్పాజీ డైరీ ఫామ్లో ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. 360 రోజులు కొనుగోలు అమ్మకం కూడా చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు గేదెల ధర ఎట్లా అంటే మన ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, రేట్లు కూడా బాగా తగ్గాయి అన్న. 80 నుంచి 130,000, 150,000 వరకు కూడా గేదె రేట్ ఉంది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు స్టార్ట్ అనేది. ఇంకా ఈ మంత్ లాస్ట్ కు తగ్గుతాయి బ్రదర్? ఇంకా బాగా తగ్గిపోద్ది అన్న. తగ్గిపోతాయి. గేదె మీద 30,000 తగ్గిపోద్ది. ఇప్పుడైతే 10,000, 20,000 తగ్గింది. ఇంకా తగ్గిపోద్ది. సైజులు ఎట్లా వచ్చినాయి బ్రదర్? అంటే ఇప్పుడు కొంచెం సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు, ఈనకాలు పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి. గేదెలు కూడా అన్ని అనుకూలంగా ఇప్పుడు కూడా గేదెలు కూడా రేట్లు తగ్గాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఈనేసి ఉన్నాయి బ్రదర్? ఈనేసి ఏమో 15 ఉన్నాయి అన్న. సూడి ఏమో 10 ఉన్నాయి. మొత్తం టోటల్ 25 గేదెలు ఉన్నాయి. ఇప్పుడైతే ఈ వారం అమ్మకానికి స్టాక్, కొత్త స్టాక్. అంటే ఈనేసినట్టు అంటే ఈయన ఎన్ని రోజులు అనేవి ఉన్నాయి బ్రదర్? ఈయన 10 రోజులు, వారం రోజులు అని ఉన్నాయి. నిండు సూడి అంటే అవి కూడా అంతేనా? శివుడి అయితే కూడా 10 రోజులు 80 ఉన్నాయి. 80 ఉన్నాయి అమ్మకానికి. ఒకసారి ధరలు చెప్పండి బ్రదర్, ఇది చెప్పండి. ఇది ఎన్నో అయితే ఇది సెకండ్ లాక్టేషన్. ఇది 130 అలా పడుతుంది. 130 పడుతుంది. 130 పడుతుంది. ప్యూర్ ముర్రా అనేది. టైం ఎన్ని రోజులు ఉంది బ్రదర్? టైం 10 డేస్ ఉందన్న. 10 డేస్ ఉంది. చూసుకోవచ్చు. ఒక 10 రోజులలో ఇంత అనేసి చెప్తున్నాడు బ్రదర్. సైజ్ కూడా చూసుకోవచ్చా? నెక్స్ట్ ఇది బ్రదర్, ఇదైతే 95,000 పడుతుంది అన్న. 95,000 పడుతుంది. సెకండ్ లాక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్? ఎన్ని వరకు పాలు? 7 లీటర్లు అన్న. రోజు 14 లీటర్లు పాలు. 14 లీటర్లు. ఇది కూడా ప్యూర్ ముర్రా అన్న. ఇది 1,05,000 పడుతుంది అన్న. ఇది కూడా 7 లీటర్లు. రోజు 14 లీటర్లు పాలు ఇస్తుంది. చూడండి, 5,000 చెప్తున్నారు బ్రదర్. ఎవరైనా సరే గేదెలు కొత్తగా కొనుక్కునేటోళ్ళు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయి బ్రదర్? అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా? సెకండ్ ఈత, థర్డ్ ఈత అన్న. గేదె ఎట్లుండాలి బ్రదర్? ఎట్లుంటే ఎక్కువ పాలు ఇస్తుంది బ్రదర్? 2 ఈత, 3 ఈత లాక్టేషన్ తీసుకొని మంచి రింగ్ ఉండి క్వాలిటీ బాగుండాలి. అలాంటిది 2 గేదెలు, 3 గేదెలు తీసుకుంటే, 5 గేదెలు తీసుకుని 2, 3 గేదెలు సరైన గేదెలు తీసుకుంటే పాలు బాగేస్తాయి. డైరీ ఫామ్ కన్నా రైతు కన్నా కూడా బాగా యూజ్ అవుతుంది. ఇవి ఎట్లా బయటికి తిరిగి మేస్తాయి బ్రో? బయటికి తిరిగి మేస్తాయి. పొలాలంటి తిరిగి మేస్తాయి. డైరీ ఫామ్ వాళ్ళకైనా డైరీ ఫామ్ కన్నా రైతు కన్నా బాగా యూజ్ అవుతుంది. యూజ్ అయితే 80,000 అన్న. 80,000 ఫస్ట్ స్టార్టింగ్ రేట్. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఉదయం 6, సాయంత్రం 6. ఉదయం 6, సాయంత్రం 6. సైజ్ కూడా చూసుకోవచ్చు. అన్ని కూడా ఇక్కడ ఉండేటివి అన్ని 2 అయితే 3 అయితే ఉంటాయి బ్రదర్? అన్ని సెకండ్ అయితే థర్డ్ అయితే అన్న. రేట్లు కూడా బాగా తగ్గాయి. 80 నుంచి 130,000 వరకు గేదె రేట్ ఉంది. ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి బ్రదర్ ఇక్కడ గేదెలు? 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. 360 రోజులు కూడా ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటుంది. ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బాడి క్రాసింగ్ గేదెలు, ఈ 4 రకాల గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయన్న. ఎప్పుడు రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇస్తాయి. గుడ్ల మైక్ కానీ, రొమ్ముకి కానీ పూర్తి గ్యారంటీ ఇస్తాను. ఇక్కడ కొనడానికి ఎవరెవరు వస్తుంటారు బ్రదర్? ఎక్కడి నుంచి వస్తుంటారు? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. అటు నుంచి వస్తుంటారు. ఇప్పుడు హర్యానా గేదెలతో పోల్చుకుంటే ఇప్పుడు హర్యానా నుంచి కూడా తెచ్చుకుంటారు కదా? హర్యానా నుంచి కూడా తెస్తుంటారు అన్న. వాటికి వీటికి తేడా ఏంటి బ్రదర్? ఇక్కడ ఉన్న గేదెలకు ఇక్కడ ఉన్న ఏంటంటే అక్కడ మీద మనకి రేట్లు కూడా బాగా తగ్గు ఉంటాయి అన్న. మనం 4 నెలలు, 5 నెలలు దూడల్ని, తర్వాత 5 నెలలు, 4 నెలలు ప్రెగ్నెంట్ని హర్యానా నుంచి తెస్తుంటాం. అక్కడి నుంచి 4 నెలలు, 5 నెలలు సూళ్ళని మేపుకుని తయారు చేసి రైతులకి సేల్ చేస్తుంటాం అన్నమాట. ఇది మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట.
అలవాటు చేసేసుకుంటాం. సెట్ ఏంటి సెట్ అవుతాయి. ఇది బ్రదర్ ఇది ఈనిస్తుంది అన్న డెలివరీ. ఇదైతే 85 పడుతుంది. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి పాలు? ఉదయం 6 సాయంత్రం 6 ఇస్తున్నాను. ఎన్ని రోజులు అయింది బ్రదర్? ఈయన 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయింది. ఎట్లా ఇక్కడ కొనుక్కోపోయేటోళ్ళను మీరు అంటే పాడి గేదెలను తీసుకోమని చెప్తారా లేకపోతే నిండు సుడి గేదెలు తీసుకోవడం? వాళ్ళ ఇష్టం ఏదైనా ఏ గేదె కావాలంటే ఆ గేదె ఇస్తా ఉన్నా. సెకండ్ ఈత థర్డ్ ఈత ఎక్కువ మంది తీసుకోమని చెప్తా ఉన్నా. ఇది మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి అప్పాజీ. మాది అప్పాజీ డైరీ ఫార్మ్ అన్న. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. మీకు ఎవరికైనా మొర్రా జాతి గేదెలు కావాల్సి వస్తే మరి మా అడ్రస్ కి నేరుగా మా డైరీ ఫామ్ వస్తే 20 నుంచి 30 వేలు తగ్గించేస్తాను. 80 నుంచి స్టార్టింగ్ 1,30,000 వరకు కూడా గేదె రేట్ ఉంటుంది. రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇస్తాయి. మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి డైరెక్ట్ గా రండి. ఇది బ్రదర్ ఇది ఎట్లా ఉంది రేటు? 95,000 పడుతున్నాను. 95,000. ఎట్లా నిండు చూడేది? నిండు చూడదండి. ఎన్ని వచ్చింది పాలు? ఇది ఒక 7 ఇస్తుంది అన్న. 7. సో మీ దగ్గర ఉన్న గేదెలు మినిమం ఒక 4 అంటే మినిమం ఒక 5 ఇచ్చేటి ఉంటాయా? పాలన రోజు మీద 12 నుంచి ఇస్తాయి అన్న. 10 నుంచి ఇస్తాయి. 10 నుంచి 16, 18, 20 ఇస్తాయి. అంటే పూటకు ఒక 5 నుంచి 8 లీటర్లు 8, 9, 10 కూడా ఇస్తాయి ఒక గేదె. ఎట్లా గ్యారంటీ ఏముంటది? గ్యారంటీ వాళ్ళు 2 పూటలు పిండుకొని తీసుకుని వెళ్ళొచ్చు అన్న. తెలంగాణ నుంచి వచ్చారు ఇంకో 2 పూటలు 3 పూటలు పిండుకొని తీసుకుని వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి. 1 నుంచి 2 కొనుక్కుంటే డీజిల్ తో, 3 నుంచి 5 కానీ 10 కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజీ డైరీ ఫామ్ లో ఎప్పుడు ప్రతి రైతు కూడా అందిస్తున్నాను. అకామిడేషన్ ఎట్లా ఉంటుంది? అంటే ఎవరైనా దూరం నుంచి వచ్చారనుకోండి, అకామిడేషన్ అంటే మన ఓన్ హౌస్ ఉందన్న. హౌస్ దగ్గర ఉండి 2 పూటలు కాల్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు. ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని చూస్తారు, అన్ని మనం చూసుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎవరైనా సరే వీడియో కాల్ చేసి మీకు గేదెలు చూపించి గేదెల ధరలు వీడియో కాల్ కూడా చేస్తానన్న. ఇబ్బంది ఏమి ఉండదు. వీడియో కాల్ చేసి వాళ్ళు రేట్లు చూసుకొని ఇక్కడికే రమ్మంటారు, డైరెక్ట్ గా రమ్మంటారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మనం బర్రెలు ఇచ్చే కంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని 2 పూటలు కాల్ చేసుకుని తీసుకెళ్తే బాగుంటదని ఇక్కడికి రమ్మంటారు. ఓకే. ఎవరైనా సరే మీరైతే డైరీ ఫామ్ విజిట్ చేసి డైరీ ఫామ్ విజిట్ చేయమంటారు. అంటే ఏంటంటే వీడియోలో ఒక రకంగా కనిపించచ్చు, వీడియోలో చిన్నగా కనిపించచ్చు, పెద్దగా కనిపించచ్చు. అంతే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చారు ఇంకో బర్రె మీద 10,000, 20,000 తగ్గించి వాళ్ళకి సేల్ చేసేస్తుంటాం అనమాట. రెండోసారి కూడా మనం రెండోసారి అయితే నమ్మకంగా పంపిస్తుంటాం. సో చూసుకోవచ్చు. ఎవరికైనా సరే మీకు ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, పాడి గేదెలు, నిండు సుడి గేదెలు ఎవరికి కావాలనుకున్నా కానీ సరే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోమని బ్రదర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.